హాయ్ అందరికీ. వర్షాలు పడుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయండి. కర్రీస్ ఏం తినబుద్ధి కాక పప్పు చారు చేశాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ పప్పులోనే మీడియం సైజ్ 3 టమాటాలు చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలిపేయండి. కలిపిన తర్వాత వీటిని బాగా మరిగించాలి. టమాటాలు బాగా ఉడకాలండి. బాగా మరిగితే సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇవి మరుగుతుండగా పక్కన పోపు పెట్టుకుందాము. చిన్న బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల తాలింపు గింజలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి వేసుకొని అవి కూడా బాగా వేగేలాగా కొంచెం వేపండి. వేగిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి పప్పుచారులో వేసేయండి. వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి. మరిగించి కొత్తిమీర వేసుకొని ఆపేయడమే. చూసారా?